సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే అండి. ఈరోజు రాజమండ్రిలో రైల్వే మరియు ఇతర ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉన్నాయో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్, సివిల్ డిఫెన్స్, రెవెన్యూ అథారిటీస్ మరియు హాస్పిటల్స్, వీటన్నిటితో సమన్వయం చేసుకుంటూ ఏదైనా రైల్వే విపత్తు సంభవిస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి, అత్యంత త్వరగా ప్రాణ నష్టం తగ్గిస్తూ ప్రయాణికుల్ని ఎలా వారి యొక్క బాగోగులను చూడటం, వీటన్నిటి మీద ఒక మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. ఈరోజు అన్ని విభాగాలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చారు, వాళ్ళ స్టాఫ్ వచ్చారు. వీటన్నిటిలో వారి వారి సంసిద్ధత పరిశీలించుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నా కానీ, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కానీ వాటన్నిటిని సరిచేసుకుంటూ వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని ఇంకెక్కడైనా మా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సి ఉంటే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, వీటన్నిటిని సరిచూసుకుంటానికి ఈరోజు ఈ జాయింట్ ఎక్సర్సైజ్ చేపట్టడం జరిగింది. ఈ మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం అన్ని విభాగాలకు సంబంధించిన అంతమంది స్టాఫ్ ఇక్కడ వచ్చి వారి వారి సంసిద్ధతని చూసుకుంటారు. దీనిలో భాగంగా మేము ఇక్కడ ఒక 2 కోచ్ల్ని డిరైల్ చేసి వాటిని మళ్ళీ ఆ డిరైల్ అయిన దాంట్లో ప్రయాణికులు ఎవరైనా ఇరుక్కుపోయి వారికి ఎవరైనా గాయాలైతే వాటన్నిటిని కూడా వాళ్ళందరినీ ఎలా హాస్పిటల్ని తరలించడం కానీ, వారికి ఏ విధంగా ఎక్స్గ్రేషియా పేమెంట్ చేయడం, వీటన్నిటి మీద కూడా మేము జాయింట్ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర రైల్వే దగ్గర ప్లస్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దగ్గర చాలా కోల్డ్ కట్టింగ్ పరికరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని ఉపయోగిస్తూ స్టాఫ్కి ఎక్కడైనా మెలకువలు కానీ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. వీటిని కట్ చేసి ప్రయాణికుల్ని గాయపరచకుండా, ఈ కట్టింగ్ ఎక్సర్సైజ్లో ఎక్కడ కూడా ప్రయాణికులు గాయాలవ్వకుండా వారిని క్షేమంగా ఎలా బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయటం, అదేవిధంగా ఎక్స్ట్రాక్ట్ చేసిన వాళ్ళందరికీ హాస్పిటల్స్కి వారికి జరిగిన గాయాల తీవ్రతను బట్టి ట్రై చేసి ఏ రకమైన ట్రీట్మెంట్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కానీ ఇవ్వాలి, వీటన్నిటి మీద ఒక ప్రణాళికాబద్ధంగా చేయడం జరుగుతుంది. I hope this joint exercise will be a success. Thank you. ఈరోజు విజయవాడ నుంచి వైజాగ్ పోతున్న ట్రైన్ అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో భాగంగా మన రెవెన్యూ సైడ్ నుంచి అలర్ట్గా చేయడము, అలాగే లోకల్ మెజిస్ట్రేట్ తాళదారులకు, డివిజన్లో ఉన్న ఆల్ ఆర్డీఓలకు, రెవెన్యూ స్టాఫ్ అందరూ అలర్ట్ చేయడము, అలాగే కమ్యూనికేషన్ పెట్టుకోవడము, ఎక్కడైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ రైల్వే స్టేషన్ ద్వారా తీసేసుకొని వాళ్ళందరికీ ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి మనం మెడికల్ డిఎంఎన్హెచ్ఓ ద్వారా మెడికల్ టీంని పెట్టడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాము. అలాగే ఎవరు కూడా ప్రమాదంలో అంటే ప్రాణహాని ఇప్పటివరకు జరగలేదు, అంటే మరణించలేదు. మేజర్గా యాక్సిడెంట్ జరిగింది. వాటి అన్నిటి కూడా మనం దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. తదుపరి వాళ్ళకు అందరూ కూడా ప్రభుత్వాన్ని కూడా తెలియపరచడం జరిగింది. మళ్ళీ ఇమ్మీడియట్గా మనకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు, అలాగే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు వచ్చేంత వరకు మనం అందరూ కూడా వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాము. ప్రాణహాని తెలిసినట్టు కూడా మనకు తెలియదు. రైల్వే వారు ఇచ్చిన సమాచారం మేరకు దాదాపుగా ఒక బోగిలో ఒక 60 మంది ఉన్నట్టు తెలిసింది. వాళ్ళందరూ కూడా ఎలాంటి ప్రాణహాని జరగలేదు. మేజర్గా జరిగింది కాబట్టి వాటి అన్నిటి కూడా మనము చేస్తున్నాము. తదుపరి చర్య కొరకు ఇంకా అందరినీ కూడా మన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళను, అలాగే స్టేట్ డిజాస్టర్ వాళ్ళని తీసుకొస్తున్నాము. ఇంకా ఈ కార్యక్రమం మీరు చూస్తున్నారు. ఇంకా తదుపరి ఎలాంటి ఇబ్బంది రాకుండా. మా పేరు వీరబాబు అండి. మేము రాజమండ్రి ఎస్సీ రైల్వే రాజరాజ నరేంద్ర ఓపెనింగ్ గ్రూప్ అండి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. మేము మా స్కౌట్ మాస్టర్ రాజ్పుత్ సారు, అలాగే భద్రరావు సారు వాళ్ళందరూ చెప్తే ఇలా చేసామండి. మమ్మల్ని మార్క్ డ్రిల్ అంటే ఇప్పుడు ఒక మనిషి ట్రైన్లో ఎలాగైతే ఏమన్నా యాక్సిడెంట్ అయితే ఎలా కాపాడతా అన్నది మాకు ఇలా చేసి చూపించారండి. దీన్ని మార్క్ డ్రిల్ అంటారు. బయట స్ట్రెచెస్ నుంచి అయితే తీసుకొచ్చారండి. నన్ను అయితే ఎత్తుకుని తీసుకొచ్చేసారు. లేదు, లోపల అయితే మాక్ డ్రిల్ అయితే జరిగిందండి. అందరూ అరిసా మమ్మల్ని ఎలా హెల్ప్ చేస్తారు, ఎలా కాపాడతారు, దాన్ని మాక్ డ్రిల్ అంటారు.
నిన్ను ఎలా తీసుకొచ్చారు బయటికి? నన్ను స్ట్రెచ్చర్స్ మీద తీసుకొచ్చారు. ఏం జరిగింది అన్నట్టు? ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఎలా తీసుకొస్తారా అని చెప్పారు మాక్ డ్రిల్లో.